నాలుగు చెప్పు. అది అర్థం చేరిపోతాను. క్లినికల్ థర్మోమీటర్ మనం చూసుకుంటే క్లినికల్ థర్మోమీటర్ అంటే మనకి ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు, ఏదైనా జ్వరం ఉన్నప్పుడు, ఎలాంటివి అన్నప్పుడు మనం చూసుకుంటాం టెంపరేచర్. ఏదైనా మన నార్మల్ టెంపరేచర్ చూసుకుంటే 35 degrees Celsius to 42 degrees Celsius వరకు ఉంటుంది. అదే ఫీవర్ ఉన్నప్పుడు లో టెంపరేచర్ అనుకోండి చూసుకుంటే 94 degrees Celsius to 105 degrees Celsius. ఇది క్లినికల్ థర్మోమీటర్ అంటే. దీంట్లో ప్రికాషన్స్ ఏంటంటే we have to use before the clinical thermometer we have to wash with antiseptic solution. This thermometer contains long narrow glass tubes. Laboratory thermometer and clinical thermometer both consists long narrow glass tubes, but clinical thermometer is used to measure human body temperature, but laboratory thermometer is used to measure the other than the human body. Both thermometer, laboratory and clinical thermometers both contains kink present in the body, but in laboratory thermometer kink is absent in the body. Now sea breeze and land breeze. ఇందులో మనం చూసుకుంటే sea and land breeze. Sea breeze and land breeze. In this sea breeze అంటే డ్యూరింగ్ డే టైం. సీ బ్రీజ్ అండ్ డ్యూరింగ్ డే టైంలో ల్యాండ్ ఎప్పుడు హాట్గా ఉంటుంది, సీ ఎప్పుడు కూల్గా ఉంటుంది డేలో. దిట్ ఈస్ కాల్డ్ సీ బ్రీజ్. ఇన్ ల్యాండ్ బ్రీజ్లో కానీ చూసుకుంటుంటే ల్యాండ్ కూల్గా ఉంటుంది, సీ మాత్రం హీట్గా ఉంటుంది డ్యూరింగ్ నైట్ టైంలో. అది ల్యాండ్ బ్రీజ్. దిట్ ఈస్ కాల్డ్ సీ బ్రీజ్ అండ్ ల్యాండ్ బ్రీజ్.